డీటెయిల్ చూస్తే గాజువాకలో స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు భిక్షాటనకు దిగారు. స్టీల్ ప్లాంట్కు భూములు ఇచ్చినా తమకు న్యాయం చేయాలని నిరసన చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంతో ఆందోళన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ భూములు అన్యాక్రాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ భూ నిర్వాసితులకు భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని విషయాలు విశాఖ నుంచి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందిస్తారు. భిక్షాటన దిగారు. భూములు ఇచ్చిన నిర్వాసితులు వాళ్ళందరూ కూడా రోడ్డుని పడ్డారు. పాసి పని చేసుకునే పరిస్థితి వచ్చింది. ప్లాంట్ కూడా అధ్వానంగా తయారైపోయింది. మనతో పాటు చాలా మంది ఉన్నారు. ఏంటి మీ డిమాండ్ ఏంటి అసలు? మా డిమాండ్ ఏం లేదు సార్. ప్రధానమైన డిమాండ్ మాకు గతంలో 80 ఏళ్ళలో మేము భూమి ఇచ్చాం. ఈ రోజు వరకు కూడా 40 ఏళ్ళు వచ్చాయి. నాకు ఈ 6 నెలలతో నాకు ఏజ్ అయిపోతుంది. ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్. మా భవిష్యత్తు భావితరాలకి భవిష్యత్ స్టీల్ ప్లాంట్ లేదు అనుకున్నాం. భావితరాల కోసం మేము భూములు ఇచ్చాం. భావితరాలు కాదు కదా, మాకున్న ఉద్యోగాలు తొలగించారు. ఎక్కడో బీహార్, ఒరిస్సా, జార్ఖండ్ నుంచి తీసుకొచ్చి నాణ్యత లేని కార్మికులను తీసుకొచ్చి ఇక్కడ తీసి ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కోకమని బదనాం చేశారు. పాత కార్మికుల్ని తీసేసి కొత్త కార్మికులు వచ్చిన తర్వాత 5 బ్యాటరీలు కూడా పాడైపోయే పరిస్థితికి వచ్చాయి. ప్లాంట్ ను కూడా మూసేసే పరిస్థితి వచ్చింది. త్వరలోనే ప్లాంట్ ని డెవలప్ చేయాలని ఆలోచన అయితే యాజమాన్యానికి లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్లాంట్ ని మూసేయాలి. ప్లాంట్ ను మూసేస్తేనే మనం భూములు అమ్ముకోగలమనే ఆలోచనలు ఉన్నారు. మాకు గతంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇచ్చారు. మేము గెలిచిన వెంటనే నిర్వాసన న్యాయం చేస్తా ఉన్నారు. ఏమి న్యాయం చేశారయ్యా? ఇప్పటికీ కూడా ఆత్మవిశ్వాసం చెప్తున్నాం. ఎక్కడో బీహార్, జార్ఖండ్ నుంచి వచ్చిన కార్మికులు ఈ రోజు మా భూములు ఇచ్చాం. వాళ్ళకి ఎకరం భూమి పోయిందా, 1 సెంటు భూమి పోయిందా? మా భూమి పోయింది. ఈ రోజు పర్మిషన్లు కూడా ఇవ్వట్లేదంటే ఎంత దుర్మార్గం ఆలోచించారు అనుకుంటున్నాం. మొత్తం చాలా మంది మహిళలు కూడా మొత్తం బయట నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి అమ్మా, ఏంటి అసలు మీ కష్టం ఏంటి, మీ బాధ ఏంటి అసలు? మా సంస్థలు ఏంటంటే బాబు, మాకి 50 సంవత్సరాలు అవుతుంది మా కార్పొరేట్ ఇచ్చి. అప్పుడు మాకు ఏమి లేదు. గంగలో మెచ్చాలు చెంపుకొని బెచ్చం చేసుకుంటున్నాం. మొగోడు 10 రూపాయలు తెచ్చితే ఆడమనిషి 5 రూపాయలు కష్టపెట్టుకోయి చేపలు ఎమ్ముకోయి బతికాము. బతికితే మాకు ఇంటికి ఒక కార్పొరేట్ ఇచ్చింది. ఆ తెల్లి వచ్చినోడికి జాబ్ వచ్చింది. నేనేవాడికి చెప్ప చేతికి ఇచ్చింది. కానీ మనకు చెప్ప వస్తే రాని మన బిడ్డలన్నీ ఉన్నారు. మన బిడ్డలు ఇందులో నుంచి 10 రూపాయలు తెచ్చుకుంటాలేమని ఆదాయం మంది మా ఉన్నాం ఇంతవరకు. ఈనాడు మా బిడ్డలకు కూడా 10 రూపాయలు కూలి లేదు అక్కడ. మా బిడ్డలే మేము ఇప్పుడు రోడ్డు మీద పడిపోయాం బాబు. రోడ్డు మీద పడిపోతే మా బిడ్డలకు అన్నం ఉంటే కదా మాకు అన్నం పడతారు. మా బిడ్డలకి అన్నం లేదు, వాళ్ళ బిడ్డలకి అన్నం లేదు, మాకి అన్నం లేదు. కానీ ఆనాడు ఇచ్చిన ఆచారం ప్రకారంగా ఈనాడు మాకు అంత అన్నం పెడితే మామలాగా రోడ్డు ఎక్కి పద్ధతి లేదు. అట్టపోవడం వల్లని మేము రోడ్డు మీదకి వచ్చాము. రేపు పొద్దున్నే ఒక అధికారి మన దేశంలోకి వస్తున్నాడు, ఓటేయమనంటే బాబు మాకు అంత అన్నం పెడితే మేము నీకు ఓటేస్తాం అన్నాము. అమ్మ మీకు అన్నానికి నోట్లేదు, నీ నాయ అన్నం పెట్టిస్తాను, నాకు ఓటేసి గెలిపియండి అన్నాడు. మా ఓటేసి గెలిపించాము. ఈనాడు అతను కూడా మా ముందుకు వచ్చి ఒక మాట మాకు సలహా చెప్పడం లేదు. మేము అలాగే సాధించుకోవాలి, మేము అలాగే ఏదించుకోవాలి. మాకు ఊళ్ళు ఉండాలి, అమ్మున్నాడా బాబున్నాడా. కానీ ఇలాగా మన సాగు కన్నా తెగించి నెలగిరిలో రోడ్డు మీద పడిపోతే ఏమో ఏళ్ళు వారు బయటకు వస్తున్నాడా లేదా అది చూసి అక్కడే సాగుగడ్లు కలిగి చేసుకో అక్కడే చచ్చిపోతాం. నక్కల్లోనే మేము ఈనాడు మా రోడ్డు ఎక్కి తపతపాలు జరుగుతుంటాయి. మరి అది ఎవరో అలంకరించి మా బాధలు ఎరికెట్టి మాకు అన్నం పడతానంటే అదే మాకు సౌకాలం. లేదమ్మా అంటే మాకు సాగు తెగించున్నాం బాబు. ఇది మాకు జరిగింది. చాలా మంది కూడా ఇంకా చాలా మంది యువకులు కూడా ఉన్నారు. వీళ్ళు ఏమంటారో చెప్దాం. ఏమంటారు, మీరేమంటారు? సార్ నమస్తే అండి. నేను ఒక నిర్వాసితుడిని. నేటికి 40 ఏళ్ళు అయినా సరే మా తాతకి ఆర్ కార్డు ఇచ్చారు. మా నాన్నగారు మార్చుకున్నారు. మా నాన్నగారికి జాబ్ రాలేదు. ఇప్పుడు నేను చదువుకొని ఉన్నా, బీటెక్ చదువుకొని ఉన్నా, నాకు జాబ్ రాలేదు. మీరు దయచేసి చెప్తున్నాను సార్, స్టేట్ గవర్నమెంట్కి మీరు స్టీల్ ప్లాంట్ అమ్మేసుకుంటారా లేకపోతే ఎవరికో తాకట్టు పెట్టుకుంటారా, ఏం చేసుకుంటారో మాకు అనవసరం సార్. మా భూములు మాకు ఆ రోజు ఏదైతే భూములు తీసుకున్నారో ఆ భూములు మాకు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి విన్నమించుకుంటున్నాం అండి. ఇది రిక్వెస్ట్. శాంతియుతంగా మేము అందరం కలిపి ఈ ఉద్యమం చేస్తున్నాము. ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు చేయలేదు. శాంతియుతంగా మాత్రమే ఈ కార్యక్రమం జరుపుతున్నాం. దయచేసి సార్ మీరు ప్లాంట్ అమ్ముకోండి, ఏదైనా చేసుకోండి, మా భూములు మాకు ఇవ్వండి. లేని ఏళ్ళ మాకు 1 టైం సెటిల్మెంట్ చేయండి. మీకు ఇంకా చేత కాలేదు, ఇంకా టైం పడుతుంది. మాకు 1 టైం సెటిల్మెంట్ చేసే వరకు కూడా మాకు జీవన భృతాన్ని కల్పించవలసిందిగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. చూసారు, రోడ్డు ఎక్కారు, ఆందోళన చేస్తున్నారు, సంవత్సరాలు తరబడిపోతుంది. అయినా ఏంటి, ఎందుకు పరిష్కారం కావట్లేదు? స్టీల్ ప్లాంట్కి నేటికి ఈరోజు 50 సంవత్సరాలుగా ఇక్కడ మేము నిర్వాసితులుగా ఉండి 64 గ్రామాల ప్రజలు
భూములు ఇచ్చాం. ఆనాడు అందరికీ కూడా ప్రతి 6 నెంబర్కి కూడా ఇందిరాగాంధీ గారు 6 నెంబర్కి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి మా దగ్గర భూములు పచ్చని పంట పొలాలు తీసుకొని ఈ రోజు మమ్మల్ని పక్కన పెట్టి ఎంటనే వాళ్ళు గవర్నమెంట్లు మారిపోయి వేరే గవర్నమెంట్ వచ్చింది, మాకు ఇక్కడ అధికారం ఏం తెలియదు, మీ 6 నెంబర్లు ఇంకా ఎన్ని ఉన్నాయో మాకు తెలియదు అనే విధంగా ఈ రోజు కుంటు సాకు చెప్పడం జరుగుతుంది గవర్నమెంట్. కానీ ఆనాడు 16,500 6 నెంబర్లు ఈ ఇక్కడ 64 గ్రామాల ప్రజలకి ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు 8,500 6 నెంబర్లు ఇంకా ఇక్కడ మిగిలి ఉన్నాయి. అందరికీ ఉపాధి కలిగేలా ఉంటే ఈ రోజు ఇక్కడ ఈ పరిస్థితి రాదని తెలుసు కూడా. కానీ ఈ రోజు ఇక్కడ కొన్ని స్టీల్ ప్లాంట్ ఏర్పడి నుంచి కూడా ఎన్నో యూనియన్లు, ఎన్నో సంఘాలు, ఎందరో నాయకులు ఏర్పాటు చేశారు. కానీ ఏ ఒక్క నాయకుడు కూడా మేము ఫస్ట్ గుండా ఇక్కడ 2004లో ఎమ్మెల్యే గారు గురుమూర్తి రెడ్డిగా ఉన్నప్పుడు టెంట్ వేయడం జరిగింది. ఆ రోజు మాకు మీ 6 నెంబర్లు 92లో మార్పులు ఆగిపోయిన 6 నెంబర్లు కూడా 2004లో ఆయన మార్పులు తీసుకొచ్చి మీకు ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి ఆ రోజు కూడా మేము 107 రోజులు ధర్నా చేస్తే ఆ ధర్నా ఊరికనే పోలేదు. నిర్వాసిత సమస్యగా అది మేము అక్కడ గెలుపొందాం. ఎందుకంటే ఇప్పుడు మీకేం కావాలి? ఈ రోజు మా దగ్గర అయితే 64 గ్రామాల ప్రజల దగ్గర మా భూములు తీసుకొని 6 నెంబర్లు ఇచ్చారు. మాకు 6 నెంబర్లకి 8,500 ఇంకా 16,000 6 నెంబర్లకి 8,500 6 నెంబర్లు మిగిలి ఉన్నాయి. ఆ 8,500 6 నెంబర్లకి మాకు యథావిధిగా గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తారా? లేదనుకుంటే మాకు మా ఒక్కొక్క ఎకరం భూమి 6 నెంబర్కి సెటిల్మెంట్ చేస్తే మేము యథావిధిగా వ్యవసాయం చేసుకొని బతకడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు ఇగో మా పిల్లలు చూసారా, వీళ్ళకి కూడా చదివించుకోవడానికి కూడా ఈ రోజు మా పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. ఈ రోజు 20 స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులు మీ బాధ అర్థమైంది. మీ పిల్లలు కూడా ఉన్నారు. అమ్మ నువ్వేమంటావు? అమ్మా చిన్న పిల్లలు కూడా పిల్ల పాపలతో వచ్చాడు, నువ్వేమంటావు? మా నాన్నకి మా పెదనానికి ఉద్యోగాలు లేవు, మళ్ళీ అప్పులతో పోతున్నారు. ఒక ఎకరం భూమి ఉంది, అది సెటిల్మెంట్ అవ్వలేదు. నీకేం కావాలి? మీ నాన్నకి నీకేం కావాలి? మా నాన్నకి మాకు సెటిల్మెంట్ భూమి కావాలి. అది చిన్న పిల్లోడు కూడా సెటిల్మెంట్ చేయండి అని కోరే పరిస్థితి కనబడుతుంది. మొత్తం పిల్ల పాపలతో వీళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కూడా చాలా మంది మాట్లాడే పరిస్థితి ఉంది. మొత్తం కూడా మీరేమంటారు? సార్, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన నారా లోకేష్ గారికి, మన పల్లా శ్రీని గారికి విన్నవించుకున్నది ఏంటనగా, మన 64,000 గ్రామాల్లోనే కొంతమందికి 16,000 మందికి ఆర్ కార్డులు ఇచ్చారు. అయితే ఇంకా 8,500 ఆర్ కార్డులు ఉన్నాయి. ఆర్ కార్డులు ఉండి పక్కా ఆర్ కార్డులు అన్నమాట, పక్కా నిర్వాసితులు అన్నమాట, పక్కా భూములు పోయినాయి అన్నమాట, పక్కా ఇది పక్కా అనమాట. ఎక్కడెక్కడో ఎవడో వచ్చి ఏది చేసుకున్నారు మాకు అనవసరం. కానీ ఏంటంటే ఇప్పుడు ఉన్నదంతా పేద ప్రజలమే. మాకు దయచేసి ఈ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత మన పల్లా శ్రీని గారు, లోకేష్ గారు అందరూ కలిసి మాకు న్యాయం చేస్తారని మరి కోరుచున్నాం. లేదంటే 1 ఎకరం భూమి అయినా ఇవ్వండి, లేదంటే ₹1 కోటి ఇవ్వండి. మాకు ధన్యవాదాలు బాబు. మరి మా పిల్ల తల్లి రోడ్డు ఎక్కున్నాము, మా బతుకులకి దారి చూపించండి బాబు. పరమాత్మ. జై హింద్. ఇది పరిస్థితి. భూములు ఇచ్చిన వీళ్ళందరూ కూడా మొత్తం కూడా రోడ్డు ఎక్కి పిల్లా పాపలతో మనం చూడొచ్చు. మొత్తం మహిళలు అయితేనే, వృద్ధులైతేనే, పిల్లలు మనతో పాటు చిన్న పిల్లలు కూడా ఈ ఆందోళనలో పాల్గొని మా నాన్నకు ఉద్యోగం లేదు, మేము తింటాకి తినలేదు, మమ్మల్ని కాపాడని ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితి రాకూడదని కూడా కోరుకుంటున్నాం. మొత్తం అంతా కూడా రాజకీయ నాయకులు అందరూ కూడా కేవలం దీన్ని రాజకీయ పరంగానే చూస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఏమి వీళ్ళకి న్యాయం చేసే పరిస్థితి కనిపెట్టలేదు. ఏం తెలుసు ఈ పిల్లకి అసలు ఎంత ఉంది, ఈ పిల్ల ఎక్కడ ఉంది, బోర్డు పట్టుకుని న్యాయం చేయమని కోరుతుంది. అసలు ఏమి తెలియని పిల్లలు కూడా రోడ్డు ఎక్కి మమ్మల్ని కాపాడండి, మా తల్లిదండ్రులు ఉద్యోగాలు పోయినాయి అని చిన్న పిల్లలు రోడ్డు ఎక్కి ఈ పిల్లోడు చూడండి ఎంత ఉన్నాడో, ఈ పిల్లోడు భిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ భిక్షాటన చేసే పరిస్థితి వస్తుంది. ఇది పరిస్థితి. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా తప్పనిసరిగా సెటిల్మెంట్ చేయండి, లేదా మా భూమి మాకు ఇవ్వండి, లేదా ₹1 కోటి ఇవ్వండి, లేదా నెలకు 25,000 రూపాయల జీవన భృతి ఇవ్వండి అని వీళ్ళందరూ డిమాండ్ చేసే పరిస్థితి ఉంది. ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకైతే వీళ్ళు సిద్ధమవుతున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ. వైసీపీ కార్యకర్తను చిత్రహింసలకు గురి